మళ్ళీ ఏ ఫేస్ పెట్టుకుని ఎంటర్ అయ్యావు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఇన్ని మాటలు పడి కూడా నీ బాడీలో బ్లడ్ బాయిల్ అవ్వలేదా? సిగ్గులేదా నీకు? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, వేరే ఏ ఆడపిల్లైనా ఈ పాటికి సూసైడ్ చేసుకునేది. పెద్దవిడ సపోర్ట్ గా మాట్లాడిందని ఈ ఇంట్లో నీ అడ్రస్ పర్మనెంట్ అని ఫిక్స్ అయిపోయావా? నీ ఫోటోకి దండ పడుద్ది. నీకు డెడ్ ఎండ్ వచ్చేసింది. గో బ్యాక్ టు యువర్ హోమ్ బేబీ, లేదంటే డెడ్ బాడీ అవుతావు. హ్యాపీ జర్నీ. ఏయ్, ఈ రింగ్ ఇంకా నీ చేతికే ఉందా? నీ చీటింగ్ ఫేస్ కి ఇలాంటి యాంటిక్ రింగా? ఇవ్వు. ఈ రింగ్ దాచుకున్నంత మాత్రాన నన్ను ఆపలేవే. రెస్టారెంట్లోనే నేనేంటో నీకు తెలిసింది కదా. ఏదైనా బ్యాలెన్స్ మిగిలింది అంటే అది ఇంట్లో తెలుసుకుంటావు. సూర్య ఇస్ మైన్. సూర్య నావాడు. అలా ఫిక్స్ అయిపో. నేను ఫిక్స్ అయిపోతే దాన్ని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తాను. ఏమైనా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.